సూపర్ గా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరలా ఒక పడుకున్నటువంటి పులి సింహం లాగా లేచి తన జూలు కూడా విదిలించుకొని తన పరిణామం చూపించుకోవడానికి కూడా సిద్ధమైపోయారని కూడా అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి గ్రేట్ హీరో ఆయన. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళటం వల్ల ఈ యొక్క రాజకీయ సభలు, ఈ యొక్క సమావేశాల వల్ల కొన్ని సినిమా షూటింగ్లు కూడా లేట్ అయిన మాట వాస్తవం. అందులో క్రితం సినిమా కూడా ఎంఎం రత్నం గారి సినిమా చాలా కూడా లేట్ అయింది. వాళ్ళకి ఇబ్బంది విడుదలలో కూడా ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు కూడా కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ అయితేనేమి, ప్రముఖ వ్యక్తులు అయితేనేమి ఈ సినిమాని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందుకనే సమ్మెను కూడా లేవనెత్తేసి పర్సనేజ్ సిస్టమ్ అని సడన్గా ఇప్పుడెందుకు గుర్తొచ్చింది వాళ్ళకి, ఇదివరకు ఎందుకు గుర్తు రాలేదు. ఈ విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గమనించారు. అందుకే కూడా ఆ యొక్క నిర్మాత కూడా కళ్ళురి పడిపోయాడు ఆయన ఎంఎం రత్నం గారు. ఆయనకు అందుకనే తన దగ్గర తీసుకున్నటువంటి ఒక రెమ్యునరేషన్ మొత్తం కూడా వెనక్కు ఇచ్చేసేయడం జరిగింది. ఇది తమిళనాడులో రజనీకాంత్ గారి తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పవన్ కళ్యాణ్ గారే చేశారు. ఇదివరకు వేరే హీరో ఉన్నప్పటికీ వాళ్ళకి సినిమా కూడా ఫ్లాప్ అయితే వాళ్ళకి ఉదారంగా మరొక అవకాశం ఇచ్చి సినిమా చేసేవాళ్ళు తప్ప రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన వాళ్ళు దాదాపుగా ఎవరు లేరు. చాలా మంది హీరోస్ ఒక మూవీ కానివ్వండి ఇట్లా ఫ్లాప్ అయితే సైన్ చేసిన వాటిని కూడా విత్డ్రాల్ చేసేస్తున్నారు. అవును. సో మరి ఆల్రెడీ మన హరీష్ శంకర్ గారికి ఫ్లాప్ ఉంది. అవును. మరి ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. హరీష్ శంకర్ గారు అనేటువంటి ఆయన ఒక గొప్ప ప్రూవ్ డైరెక్టర్. ఆయన కరెక్ట్ కథ పడి కరెక్ట్ మ్యూజిక్ కరెక్ట్గా అన్ని కూడా కలిసి వస్తే మటుకు ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ తీయగలరు ఆయన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తనని నమ్ముకున్నటువంటి వారికి తప్పనిసరిగా అవకాశం ఇస్తారు. టాలెంటెడ్ పర్సన్ తప్పనిసరిగా అవకాశం ఇస్తారు. హరీష్ శంకర్ గారు తప్పనిసరిగా టాలెంట్ ఉన్నటువంటి ప్రూవ్ డైరెక్టర్. ఆయన పోయినసారి కథలో ఏమైనా పొరపాటు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని ఈసారి ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయనకు అనుగుణంగా కూడా ఆయన స్టైల్కి అనుగుణంగా కూడా ఈ యొక్క పిక్చర్ రూపొందించడం జరిగింది. సో తప్పనిసరిగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తుంది. సో మరి లాస్ట్ గబ్బర్ సింగ్ మూవీ హరీష్ శంకర్ గారిది అండ్ గబ్బర్ సింగ్ 2 కూడా. అవును. సో ఫస్ట్ మూవీకి వచ్చినంత క్రేజ్ అవి సెకండ్ మూవీకి రాలేదు. అవునండి. రెండో సినిమాలో కూడా పోలీస్, ఈ సినిమాలో కూడా పోలీస్ అంటున్నారు. థర్డ్ టైం వర్కౌట్ అవుతుంది అంటారా పోలీస్ గెటప్ ఇవన్నీ? అవునండి. ఫస్ట్ సినిమా తీసినప్పుడు అనేక అంశాలు జాగ్రత్త తీశారు. రెండో సినిమాలో కొన్ని పొరపాట్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు ఆ విషయం కూడా గమనించారు. అందువల్ల తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని ఈ యొక్క లేటెస్ట్ సినిమాలో వాళ్ళు అన్ని రకాలైనటువంటి హిట్కు ఏదైనా అవసరం ఉందో అవన్నీ కూడా ఉపక్రమించుకొని పవన్ కళ్యాణ్ స్టైల్ అనుగుణంగా కూడా ఈ సినిమా తీస్తారని కూడా భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.